హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిన్నటి దినం సాయంకాల సమయంలో నేను అశ్వాపురం వెళ్ళి వస్తూ ఉన్నాను. పైన ఆకాశం ఎలా ఉన్నదంటే కుండపోత వర్షం కురిసే పరిస్థితి కనిపించింది. నేను అనుకున్నాను, దేవా, రేపు ఒక మంచి కార్యక్రమం నీ నామ మహిమార్థమై జరగడానికి సిద్ధపడుతూ ఉన్నారు. వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకుంటే బాగుంటుందని తలంచాను. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి చాలా చక్కటి వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందువల్ల మనమందరం ఈ రీతిగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుతాము. హల్లెలూయా. సంతోషంగా ఉంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మామూలు కార్యం కాదండి, నిజంగా దేవుడు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతం అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందరూ పాడుతూ ఉంటే నాకు కూడా ఒక పాట పాడాలని అనిపిస్తూ ఉంది. అందరికీ వచ్చిన పాటే కానీ మరి ఈ పాట పాడి దేవుని వాక్యాన్ని అందించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. కాలాలు మారినా కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తు ప్రేమ, కాలాలు మారినా కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తు ప్రేమ, ముగిని వచ్చి వరకు నిన్ను ఎత్తుకునే ప్రేమ, ముగిని వచ్చి వరకు నిన్ను ఎత్తుకునే ప్రేమ, కలి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ, 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 లేనిది క్రీస్తు ప్రేమ, 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 లేనిది క్రీస్తు ప్రేమ. తల్లి కన్నను, తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. పర్వతాలు తొలగినా తొలగిపోని ప్రేమ, పాపులనే ప్రేయక దరిచేర్చు ప్రేమ, పర్వతాలు తొలగినా తొలగిపోని ప్రేమ, పాపులనే ప్రేయక దరిచేర్చు ప్రేమ, ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ, ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ, పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ, పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ, 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 లేనిది క్రీస్తు ప్రేమ, ప్రేమ, ప్రేమ,
ప్రేమ ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ప్రార్థించుదాం. పరిశుద్ధిగా పరిశుద్ధిగా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పిల్లలముగా మేమందరము ఈ దేవాలయ ప్రాంగణములో చేరి ప్రభు మీ నామమును స్తుతించడానికి, మీ వాక్యమును ధ్యానించడానికి నిలిచిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి ప్రభువ వందనాలు. ప్లేరా రాజు యొక్క అన్నప్రాసన మహోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని నిమిషాలు దేవాన్ని వాక్యమును ప్రకటించబోతూ ఉండగా, నేను కాదు తండ్రి, మీరే నా ద్వారా నిబుణులతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ చేరిన మమ్మల్ందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోనండి. వినగలిగిన చెవులను గ్రహించే హృదయాన్ని అర్థం చేసుకునే మనసు దయచేయండి. వాక్యము విలువైనది గనుక విలువైనటువంటి నీ మాటలను వినడానికి ఇక్కడ చేరిన మమ్మల్ందరినీ ప్రభువా మీ ఆత్మతో బలపరిచి మీ వాక్యము ద్వారా తృప్తిపరచండి. ఈ వాక్యము యొక్క పరిశుద్ధతను, వాక్యము యొక్క విలువను మేము గమనించి ఈ సమయాన్ని వ్యర్థంగా కాకుండా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి ఈ అన్నప్రాసన మహోత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి బేతోస్ వారి ఫ్యామిలీ సభ్యులందరికీ నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా మా పాస్టర్ ట్రెజరర్ గారు, జయరాజ్ సారు, నిర్మల మేడం గారు ఈ అన్నప్రాసన వేడుక కొరకు దరిదాపుగా కొన్ని నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. జయరాజ్ సార్ అయితే ఇదిగో మా మనవరాలు రాబోతా ఉంది, కమింగ్ సూన్ అని పెడతా ఉన్నారు స్టేటస్ లో. ఒక మహారాణి లాగా ప్లేరాను గూర్చి వారు ఎదురు చూస్తూ ఆనందపడుతూ ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని నేను కళ్ళారా చూశాను. ఆ హృదయంలో మనవరాలను గురించినటువంటి ఆనందం, ఆ సంతోషాన్ని మాటలతో నేను వర్ణించలేను. కానీ మనవరాలను గూర్చి వారు పడినటువంటి ప్రయాసము, వారు పడినటువంటి తపన, మనవరాలు పట్ల వారుకున్నటువంటి ప్రేమ ఈ అంగు ఆర్భాటాలను చూస్తే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా జయరాజ్ సార్కి, నిర్మల మేడం గారికి కూడా నేను ప్రత్యేకమైన నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ కృతజ్ఞత కూడికను బట్టి, ప్రార్థన కూడికను బట్టి వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి విశేషంగా హేమంత్ రాజ్ అండ్ పహలికా రాజ్ వారిద్దరు కూడా దేవుని మహాకృపను బట్టి భార్య భర్తలుగా జతపరచబడ్డారు. వారు భార్య భర్తలుగా ఒక కుటుంబముగా జతపరచబడిన తర్వాత దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఒక చక్కటి కుమార్తెను బహుమానంగా దయచేశారు. అందును బట్టి మరి వారిద్దరికి కూడా నేను ప్రత్యేకమైన నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా ఆశీర్వాదాలు కూడా వారికి అందజేస్తా ఉన్నాను. ప్రేరణను బట్టి కూడా దేవుని మహిమపరుస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆహ్వానింపబడినటువంటి బంధువర్గానికి, రక్త సంబంధులకు, తోబుట్టువులకు, స్నేహితులకు, కుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, మీ అందరికీ తెలిసిన వాక్య భాగం ఏంటంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము అనేటటువంటిది దేవుడిచ్చే బహుమానం. పెళ్లికి వచ్చినప్పుడు, ఫంక్షన్కి వచ్చినప్పుడు కొన్ని బహుమానాలు తీసుకొని వస్తాం మనం.
ఎలాంటి బహుమానాలంటే ఫంక్షన్కు కారకులైనటువంటి వారితో మనకున్నటువంటి బంధుత్వాన్ని బట్టి, వారికి మనకున్నటువంటి స్నేహాన్ని బట్టి వారిని సంతోషపరచడానికి విలువైనటువంటి ఘనమైనటువంటి బహుమానాలు తీసుకొని వచ్చి వారికి అందజేసి సంతోషపడతా ఉంటాం. మనమిచ్చే బహుమానాలు బంగారము, వెండి, వస్త్రములు, ధనము, ఇలాంటి బహుమానాలు మాత్రమే మనము వారికి ఇచ్చి వారిని సంతోషపరచాలని ఆశపడతా ఉంటాం. కానీ మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడిచ్చే బహుమానం ఏంటంటే గర్భఫలము. హల్లెలూయా. సంతోషంగా ఉంటే స్తోత్రం చెప్పండి. వాక్యం వినాలని ఆసక్తి కలిగితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుర్చీలో కూర్చున్నందుకైనా స్తోత్రం చెప్పాల్సిందే మీరు. దేవుళ్ళారా, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కాబట్టి ఈ బహుమానము దేవుడిస్తే తప్ప అది మన జీవితంలో పొందుకోలేము. చాలా మంది జీవితాల్లో గర్భఫలము లేనటువంటి వారిని చూస్తూ ఉన్నాం. ఎన్నో నోములు నోచినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎంత ప్రార్థించినా ఇంకా గర్భఫలము కలగనటువంటి తల్లులు, వారి వేదన మనం ఇప్పటికీ కళ్ళారా చూస్తూ ఉన్నాం. పిల్లరా, మరి ఇది ఒక గొప్ప బహుమానం, ఇదొక గొప్ప ఆశీర్వాదం. యవ్వన దంపతులైనటువంటి హేమంత్ రాజును, ప్రవళిక రాజును దేవుడు ప్రేమించి వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి వారికి ఒక చక్కటి గర్భఫలాన్ని, కుమార్తెను బహుమానముగా అనుగ్రహించి దినాన 6 నెలల అన్నప్రాసన మహోత్సవాన్ని జరుపుకోవడానికి దేవుడు కృప చూపినందుకు నిజంగా ఈ కూడిక ద్వారా నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించబద్దులమై ఉన్నాం. అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంతకంటే సంతోషకరమైన విషయం మరొకటి లేదు. పిల్లలను బట్టి సంతోషపడిన వారెవరు కూడా ఉండరు. దేవుని బిడ్డలారా, ఆ భాగ్యము దొరకక, ఆ భాగ్యము నేర్చుకోక బాధపడుతున్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. కానీ ఆ బాధ ఏంటో తెలియకుండా ఫ్లోరా గురించి వాళ్ళ మమ్మీ చెప్పారు కదా, మాకు ఫ్లోరా వద్దని అనుకున్నాము కానీ దేవుడే మాకు ఇచ్చాడు. ఎందుకు వద్దు అనుకున్నారు అని అంటే, ఇప్పుడే వద్దు అనుకుని ఉండొచ్చు బహుశా కదా. కొత్తగా పెళ్ళైంది కనుక, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కనుక కొంచెం ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో రావడం పోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడే వద్దులే, తర్వాత కావాలి అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే, వద్దనుకున్నా కూడా దేవుడు చక్కటి బహుమానాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ఎల్లప్పుడూ దేవునికి వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. చప్పచప్పగా ఉన్నారండి. వాక్యం వినేటప్పుడు కొంచెం హుషారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇలా కనపడాలి. బిర్యానీ పెడితేనే సంతోషమా? బిర్యానీ కంటే విలువైనది దేవుని వాక్యం. హల్లెలూయా. పిల్లరా, మరి బహుమానాన్ని బట్టి ఈరోజు నిజంగా వారు సంతోషపడతా ఉన్నారు. వారి తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మేనత్త గారు, మేనమామ గారు, వారి యొక్క నాయనమ్మలు, వారి తాతలు, వారు మాత్రమే కాదు కానీ సేవకులంగా మేము కూడా సంతోషపడుతున్నాం. మీరందరూ కూడా సంతోషపడతా ఉన్నారు. ఈ సంతోషానికి కారణం ఫ్లోరా. దేవుళ్ళారా, ఈ ఫ్లోరా రాజు యొక్క జననం ఎంతమంది హృదయాలలో సంతోషాన్ని నింపింది. ఆమె జననాన్ని బట్టి, ఆమె యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి శుభదినాలను బట్టి దేవునికి మనం ఎంతగానో వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్నప్రాసన కార్యక్రమము, అన్నప్రాసన మహోత్సవం. అన్నప్రాసన మహోత్సవాన్ని ఎందుకింత ఘనంగా చేయాలి? ఏదో కొంచెం భోజనం ఆమెకు మొదటిసారిగా అందిస్తాం. ఇంత ఘనంగా ఎందుకు చేయాలని అంటే, దేవుని బిడ్డలారా, తప్పకుండా చేయాలి. ఎందుకనంటే మానవుని జీవితంలో సంపదలు ఉన్నా కూడా తినడానికి దోచుకునే వారు చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు పెద్దలు, మోస్ట్ సీనియర్ ఎల్లర్స్ ఏమంటారంటే, అయ్యారు తినడానికి అన్ని సమృద్ధిగా ఉన్నాయి కానీ నేను రాగి జావ తప్ప మరి ఏమీ తాగడానికి వీల్లేదు అంటారు. అంటే ఆరోగ్యం సహకరించకపోతే ఎన్ని రకాల వంటకాలు ఉన్నా వాటన్నిటిని ప్రక్కన పెట్టాల్సిందే. ఈరోజు
ఫ్లోరా రాజుకి మనం ఏం చేస్తా ఉన్నామంటే మొట్టమొదటిసారిగా ఈ భౌతికపరమైన ఆహారాన్ని అందజేస్తా ఉన్నాం. ఈ భౌతికపరమైన ఆహారాన్ని ఆ బిడ్డ నోటికి అందజేస్తా ఉన్నాము కనుక ఈ ఆహారము ఇది మొదలుకొని తన బ్రతుకు కాలమంతా కూడా సమృద్ధి కలిగి తినగలిగేటటువంటి ఆ అవకాశాన్ని దేవుడు ప్రసాదించాలని, తినిన ఆహారాన్ని చక్కగా జీర్ణించుకోవాలని, ఆ ఆహారం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుకొని ఈ లోకములో కృపాక్షేమముల చేత ఆ బిడ్డ వర్ధిల్లాలని ప్రార్థనాపూర్వకంగా ఈ భౌతికపరమైన ఆహారాన్ని ఆ బిడ్డకు మనము అందజేయటానికి ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన మనమందరము ప్రార్థన చేయాలి. సేవకులముగా మేము, విశ్వాసులుగా మీరు, కుటుంబ సభ్యులుగా, తల్లిదండ్రులుగా ప్రార్థన చేయాలి. ఏమి కొరకు అనంటే ఈ దినము ఆ బిడ్డ నోటికి అందించినటువంటి ఆహారము ఆ బిడ్డ బ్రతుకు కాలం అంతా సమృద్ధిగా దయచేయండి ప్రభువా. అంత మాత్రమే కాదు కానీ తినిన ఆహారము ద్వారా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, తినడానికి కావలసినటువంటి అరుగుదలకు కావలసినటువంటి ఆరోగ్యమును కూడా మీరే దయచేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనలందరినీ ఆహ్వానించారు. కాబట్టి తప్పక ఆ బిడ్డ కొరకు మొదటగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా ఆ బిడ్డకు ఈ ఆహారాన్ని అందించాలి. అన్నప్రాసన గురించి అక్కడక్కడ నేను ప్రసంగాలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎవరైనా అన్నప్రాసన చేశారా, ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా అన్నప్రాసన కూర్చున్నటువంటి లేఖన భాగాలు ఉన్నాయా అని నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నాకు ఎక్కడా అంతగా కనిపించలేదు. కానీ అబ్రహాము గారి జీవితంలో జరిగించిన ఒక గొప్ప కార్యము నాకు గమనించాను. ఏం చేశాడు అబ్రహాము గారు? లేక కలిగినటువంటి తన కుమారుడైనటువంటి ఇస్సాకు పాలు విడిచిన దినమందు ఆయన గొప్ప విందు చేసాను. హల్లెలూయా. ఎప్పుడు చేశారండి? మనమేమో 6 నెలల 6 రోజులు కరెక్ట్ చేసుకుంటాం. మనమంటే లోకంలో ఉన్నటువంటి పోకడ 6 నెలల 6 రోజులకు అన్నప్రాసన చేయాలి. అసలు ఎందుకు అన్నప్రాసన అనంటే తల్లిపాల ద్వారా ఆ బిడ్డ పెరగడం కొంచెం కష్టం, తల్లిపాలే ఆరోగ్యం. కానీ అది సరిపోవు కనుక ఈ భౌతికపరమైన ఆహారాన్ని అందించడానికి మనము ఈ అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. దేవుళ్ళారా, అబ్రహాం గారు ఏం చేశారంటే ఆయన కూడా ఒక గొప్ప విందును ఏర్పాటు చేశారు. జయరాజ్ సార్ లాగానే ఆయన కూడా మంచి ఆస్తిపరుడు అని అంటే జయరాజ్ సారు దేవుని యొక్క కృపను బట్టి దేవుడు బహుగానే దీవించాడు. ఏమీ లేకపోయినా నాకు లేదని ఎప్పుడు చెప్పరు, ఉన్నా నాకు ఎంత ఉన్నదని ఏమీ గర్వించరు. దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషంగానే వారు దేవుని మయపరుస్తూ ఉన్నారు. అబ్రహాము గారి జీవిత చరిత్ర మనందరికీ తెలుసు. లేక కలిగినటువంటి కుమారుడు, ఏకైక కుమారుడు, ఒక కుమారుడు, అది కూడా వృద్ధాప్యములో కలిగినటువంటి కుమారుడు. వయస్సు ఉడిగిపోయిన తర్వాత అబ్రహాము శారాలను ఆశీర్వదించి వారి గర్భమున ఇచ్చినటువంటి వారసుడు ఇస్సాకు. ఆ ఇస్సాకును బట్టి ఆ దినాన తల్లిదండ్రులు సంతోషించి ఒక గొప్ప విందును ఏర్పాటు చేసి దేవుణ్ణి మహిమపరిచారు. ఆ విధంగానే ఈ రోజు కూడా ఈ బేతమ్స్ వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఏం చేస్తారంటే ఫ్లోరా రాజుని బట్టి ఒక గొప్ప విందును వారు ఏర్పాటు చేసి ఈ విందుకు మనలను ఆహ్వానించి ఈ విందు ద్వారా మాత్రమే కాదు కానీ ఈ కూడిక ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ వారి మనవరాల కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేయాలనేటటువంటి ఉద్దేశంతో మనలందరినీ ఆహ్వానించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ఘనపరచదగినటువంటి కార్యంగా నేను తలంచి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంత ఘనముగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ప్రియమైన వారులారా, మరి ఒకటి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాము దేవుడిచ్చిన వాతావరణం బట్టి, దేవుడిచ్చిన గర్భఫలాన్ని బట్టి. రెండవది ప్రార్థన చేస్తా ఉన్నాము. మూడవ విషయం ఏంటంటే ఫ్లోరాను దైవికమైనటువంటి జ్ఞానములో పెంచాలి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత అది. ఈరోజు పిల్లలను ఎలా పెంచుతా ఉన్నారు అంటే తల్లిదండ్రులేమో సెల్ ఫోన్లకు, టీవీకి అతకపోయి పిల్లలకు అల్లరి చేస్తా ఉన్నారని సెల్ ఫోన్ ఇచ్చి వారిని సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యేటువంటి విధంగా వారు చేస్తూ ఉన్నారు. అంటే ఇక సెల్ ఫోన్ ఇవ్వకపోతే పిల్లలు మాట వినట్లేదు. దాని ద్వారా చాలా రకాలైన అనర్థాలు కలుగుతున్నాయని తెలిసినప్పటికీ కూడా ఆ పని చేయక తప్పడం లేదు. ప్రియమైన వారులారా, తల్లిదండ్రులుగా, తాత అమ్మలుగా, అమ్మమ్మ
తాతలుగా, లేకపోతే ఒక దైవ జనునిగా మనము చేయాల్సిన పని ఏంటి అంటే దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని బట్టి సంతోషపడటమే కాదు, ఆ పిల్లలను దేవుని కొరకు పెంచాలి. హల్లెలూయా. ఎవరి కోసం పెంచాలండి? దేవుడు ఏం చేశాడంటే హేమంత్కు, ప్రవళికకు దేవుడు ఏం చేశాడంటే ఒక బహుమానాన్ని వారి చేతిలో పెట్టి ఈ బహుమానాన్ని నా కొరకు పెంచమని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ సమాజం ఏమనుకుంటుందంటే పిల్లలు మా కోసమే, రేపు మేము పైబడిన తర్వాత, వయసు పైబడిన తర్వాత, ముసలివారం అయిన తర్వాత పని చేసుకోలేని పరిస్థితిలో మాకు కొంచెం ఒక బుక్కెడు అన్నం పెడతాడని పిల్లలను కంటా ఉన్నాము అని అనుకుంటారు. పిల్లలను ఎవరి కోసం పెంచాలంటే దేవుడి కోసం పెంచాలి. హల్లెలూయా. ఇందాక హేమంత్ రాజు ఒక మాట అన్నాడు, నా కుమార్తె మదర్ తెరీసా లాగా పెరగాలి, అలాంటి బ్లెస్సింగ్స్ నా కుమార్తెకి కావాలని కోరుకున్నాడు. అంటే మదర్ తెరీసా సమాజ సేవ చేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మదర్ తెరీసా ఒక గొప్ప సామాజికవేత్త. ఆమె గొప్ప సమాజ సేవ చేసింది. అలాంటి ఒక మహోన్నతమైనటువంటి తల్లిగా తన కుమార్తె ఉండాలని హృదయపూర్వకంగా హేమంత్ కోరుకున్నాడు. అలానే పెంచగలగాలి. మరి దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంటికి వచ్చిన వారికి మనం చిన్నప్పుడు ఏం చెప్తాం, ప్రైజులు అని చెప్పాము అయ్యగారికి అని అంటారు. బుడ్డి చేతులతో మంచిగా అయ్యగారికి ప్రైజులు అని చెప్పమంటే చక్కగా వందనాలు చెబితే ఎక్కడ మురిసిపోతాం, చాలా మురిసిపోతాం. నేను కూడా సంతోషపడతా ఉంటాను. చిన్నప్పుడు ప్రైజులు వందనాలు చెప్పినటువంటి వారు ఇప్పుడు యవనస్తులు అయిపోయారు కదా, ఎవరు ఒక్కరు కూడా ప్రైజులు అని చెప్పట్లేదు. ఇంటికి పోతే అయ్యగారు ఈ గుమ్మంలో నుండితే ఆ గుమ్మంలో నుండి పారిపోతూ ఉంటారు. ఒకవేళ ఉన్నాను ఎవడో నాకు తెలియదు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అంటే ఎలా పెంచుతూ ఉన్నాం మన పిల్లల్ని? ఇంత వయసులోనైనా, చిన్న వయసులోనైనా, నడి ప్రాయంలోనైనా, వృద్ధాప్యంలోనైనా చిన్నప్పుడు మనము నేర్చుకున్నటువంటిది మర్చిపోం. మొక్కై వంగనదేం రానై వంగదు కదా. బాలుడు నడవవలసిన త్రోవని వారికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాక్యము బాగా తెలుసు మనకి. కానీ ప్రియులారా, మన పిల్లలను దైవికమైన జ్ఞానములో పెంచాలి. యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి లూకాసు సువార్త 2:40 వ్రాయబడిన మాట ఒకసారి ఎవరైనా చదవగలిగితే చదవండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి చెప్పబడినటువంటి ఒక గొప్ప మాట ఆ భాగములో మనం చూస్తాం. లూకాసు సువార్త 2:40 బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. హల్లెలూయా. మీరందరూ బిర్యానీ కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది నాకు. ఎవరు స్తోత్రం చెప్పట్లే. అయ్యగారు ఎప్పుడు క్లోజింగ్ ప్రార్థన చేస్తారా, చైర్స్ మాకు దొరుకుతాయా దొరకవు అన్నట్టుగా ఒకవేళ ఎదురు చూస్తున్నారేమో. కానీ జయరాజ్ సార్ అందరికీ చాలా సఫిషియెంట్ గా ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడైనా చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు రండి. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే లూకాసు సువార్తలో 2:12 ముగించేస్తానండి నేను. 2:40 ప్రియులారా మనం గమనించినట్లయితే బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారికి ఏం కావాల్సి వచ్చింది? ఆయన మనుషుల దయలోను పెద్దల దయలోను ఆయనే వర్తిల్లాడు. అంటే ప్రియులారా, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. బాలుడు, బాలిక, చిన్నపిల్లలు చిన్న ప్రాయం నుండి వారు దైవికమైన జ్ఞానములో పెంచబడాలి. దైవికమైనటువంటి జ్ఞానమును వారికి మనం నేర్పించాలి. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించాలి. ఏమి నేర్పించాలి అని అంటే వారికి భక్తిని నేర్పించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. చాలా మంది తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే నా పిల్లలు మంచి జ్ఞానాన్ని పొందుకొని బాగా చదువుకొని ప్రయోజకులు కావాలి, గొప్పవారు కావాలి, ఉన్నతమైన స్థితిలో వారు ఉండాలి, సమాజంలో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వారు బ్రతకాలి అని కోరుకుంటారు. కానీ వారికి జ్ఞానం కావాలి అని అంటే ప్రియులారా,
మనం పంపించేటటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో దొరకదు, కానీ ఆ జ్ఞానము దేవుడే అనుగ్రహించాలి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగినుట జ్ఞానమునకు మూలం. ఆ జ్ఞానాన్ని మన పిల్లలు పొందుకోవాలనంటే ప్రభువునందు భయభక్తులు కలిగి వారు పెరగాలి. నీ పాదాలకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి, అయా నీ పాద సన్నిధానంలో చేరి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అయా జయరాజ్ సార్ని, అదేవిధంగా నిర్మలమ్మను ప్రేమించి అయా వారికి ఇచ్చినటువంటి కుమారుడు హేమంతరాజుని బట్టి, అదేవిధంగా ప్రవళికను బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా వారిద్దరిని ప్రేమించి నాయన వారికి ఇచ్చిన కుమార్తె ప్రోలాన్ని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అయా ప్రభా ఈ అన్న ప్రశ్న వేడుక నాయన ప్రభా అది ఎంత గంభీరంగా జరగటానికి మీరు కృప చూపిన విధానాన్ని బట్టి తండ్రి అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇప్పుడు తన నోటికి ప్రభా ఆహారాన్ని అందిస్తూ ఉంటుండగా నా తండ్రి ప్రభా అయా మీరే తోడుగా ఉండండి ప్రభా నాయన. నీకు వందనాలు స్తోత్రములు. ఆహారము నాయన మంచిగా జీర్ణం అవటానికి అయా మంచి బలం పొందుకునడానికి నాయన నీ కృపణగా ఇప్పుడు నా తండ్రి ప్రభా నాయన అయా బిడ్డలు ఎంతో తల్లిదండ్రులు ప్రభా సంతోషపడుతూ ఉంటారు. ఏది పట్టుకుంటుందో అది ప్రభా నాయన మరి ఆహ్వానించుకొని నాయన వారు సంతోషపడుతూ ఉంటారు. కానీ ప్రభా అయా ప్రభా బిడ్డ ఏది పట్టుకుంటుందో ప్రభా అది నీ చిత్తము నాయన. నీ చిత్తము లేనిది ఏది జరగదు కనుక నా తండ్రి ప్రభా నీ చిత్తాన్ని జరిగించమని నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. అయ్యా అక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరూ నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా చిన్న కుమార్తెను ఆశీర్వదించడానికి నాయన నీ కృపను దయచేయమని మా ప్రభువు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే
మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే ఈ భౌతికపరమైన ఈ ఆహారాన్ని మొట్టమొదటిసారిగా ఫ్లోరా రాజుకి మేము అందజేస్తా ఉన్నాము. ఇది మొదలుకొని తన బ్రతుకు కాలమంతయు ఈ ఆహారమును సమృద్ధిగా దయచేయండి. అంత మాత్రమే కాదు, తినిన ఆహారాన్ని చక్కగా జీర్ణించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. భౌతికపరమైన ఆహారంతో పాటుగా ఆత్మీయమైన జీవాహారాన్ని కూడా బిడ్డ భుజించి మీ జ్ఞానమును భక్తిని అలవర్చుకొని ఉన్నతమైనటువంటి రీతిగా దీవించబడినట్లుగా మీ ఆశీర్వాదాలు ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు కొద్దిగా లైటింగ్ బండి అన్న వెనుకుండండి, లైటింగ్ బండి అండి మేడం దగ్గర అన్న హేమంత్ అన్న దగ్గర జరుగు, సార్ దగ్గర జరుగు. ఓకే ఒకసారి సార్ ఇటు మేడం మేడం. ఓకే రైట్, సూపర్. మరోసారి పెట్టండి సార్. సార్ పెట్టండి, అట్లా జస్ట్ ఆనింది, యాక్షన్ ఓన్లీ, యాక్షన్. ఇటు చూడండి అమ్మగారు, ఇటు. రైట్ రైట్. ఓకే, నేనే న్యాచురల్ ఇద్దాన్ని మేడం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే నిర్మల మేడం గారు కుమారుని, కోడలను, మనవరాలను ప్రేమించి నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు తీసుకొచ్చారు. వీటి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. దగ్గర రండి సార్, పట్టుకోండి. దేవా, పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, వందనాలు నాయనా. ఈ ప్రియ బిడ్డలు జయరాజ్ సారు, నిర్మలమ్మ గారు వారి కుమారుని, కోడలను, మనవరాలను ప్రేమించి వారి హృదయంలో ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు తీసుకుని వచ్చారు. వీటిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీరు దీవించి ఈ వస్త్రములను, ఈ ఆభరణములను ఆశీర్వాదకరమైన రీతిగా మార్చుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, మీరిద్దరు
పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసేద అంకితము దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును ఎన్నికలేని నన్ను హెచ్చించితివి దీనుడనైనా నన్ను దీవించితివి నీ చేతి నీడలో నన్ను ఉంచితివి నీ రక్షణలో నన్ను కాపాడితివి నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును నీ స్వరము వినే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా బిడ్డలను నీ దీవెన తరతరములకుండును யாரும் என்னை காணா நேரம் என் நெஞ்சின் கோலமாறி தள்ளுண்ட என்னை கண்டாரே தினம்
தினந்தோறும் வாடி வாடி அழகாய் என் மேல் பாடி முல்லை போல் சில்லில் பூத்தாரே. என்னை காணா நேரம் என் நெஞ்சின் கோலமாரி தள்ளுண்ட என்னை கண்டாரே. தினந்தோறும் வாடி வாடி அழகாய் என் மேல் பாடி முல்லை போல் சில்லில் பூத்தாரே. ஓ எந்தன் காட்டில் மனம் வீசும் சாரோன் ரோஜாவே, என் முள்ளான வாழ்க்கையில் பூக்கும் லீலி புஷ்பமே, மறையாமல் தோன்றி என்னில் மலரும் நீதியின் சுடரே, அந்தி மாலை பொழுதில் என் மேல் வீசும் தென்றல் காற்றே. ஓ எந்தன் காட்டில் மனம் வீசும் சாரோன் ரோஜாவே, என் முள்ளான வாழ்க்கையில் பூக்கும் லீலி புஷ்பமே, மறையாமல் தோன்றி என்னில் வளரும் நீதியின் சுடரே, அந்தி மாலை பொழுதில் என் மேல் வீசும் தென்றல் காற்றே. மழை வந்தால் உடைப்பிடி జీవము గల తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ దినము ఫ్లోరా రాజు యొక్క అయా మరి కుమార్తె అన్నప్రాసన మహోత్సవము మీ నామ మహిమార్థమై ఎంతో ఘనంగా జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ బిడ్డను మీరు దీవించండి. చిన్న ప్రాయం నుండి నీ జ్ఞానములో పెరిగి ప్రయోజకురాలు ఉన్నట్లుగా మీ దీవెనతో నింపండి. మంచి బలమును, శక్తిని, ఆరోగ్యమును ఆ బిడ్డకు ప్రసాదించండి. తల్లిదండ్రులుగా హేమంతరాజు అండ్ ప్రవళిక రాజు ఆ బిడ్డను నీ జ్ఞానములో పెంచుటకు సాయం చేయండి. తల్లిదండ్రులను మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మేనమామ, మేనత్త, ప్రభు వారి కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్నారిని ప్రేమించి అయా మరి కూడి వచ్చిన బిడ్డలందరి కొరకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా చిరంజీవి ఫ్లోరా రాజును ఆశీర్వదించి మీ సన్నిధిలో ప్రార్థించి బ్లెస్ చేసి వెళ్ళగలిగే కృప దయచేయండి. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని క్రమముగా మర్యాదగా మీ నామ మహిమార్థమై జరిగించినటువంటి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక ముందు కార్యక్రమం అంతా కూడా ప్రభు మరి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా జయకరముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ నామములో దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నడు మాకు దయచేయము. మహిళల అపరాధములను చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సకల దీవెనలు హేమంతరాజు అండ్ ప్రవళిక రాజుకును, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన ఫ్లోరా రాజుకును, వారి ఇరువురి తల్లిదండ్రులకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ. உன் நீதி மாறாதே, பிறரெடுத்தும் நீர் கொடுப்பீர்.